నమస్కారం. హెల్దీ హోమ్ తెలుగుకు స్వాగతం. ఈ రోజుల్లో ప్రతి 10 మందిలో ముగ్గురు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య థైరాయిడ్. మన మెడ ముందు భాగంలో ఉండే ఈ చిన్న గ్రంథి మన శరీర మెటబాలిజంను అంటే శక్తిని ఎలా వినియోగించుకోవాలో నియంత్రిస్తుంది. ఇది సరిగ్గా పనిచేయకపోతే బరువు పెరగడం, నీరసం, జుట్టు రాలడం వంటి ఎన్నో సమస్యలు మొదలవుతాయి. అసలు థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది? దీని లక్షణాలేంటి? ఇంట్లోనే దీన్ని ఎలా నియంత్రించుకోవాలో ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. థైరాయిడ్ ప్రధానంగా 2 రకాలు. ఒకటి హైపోథైరాయిడిజం. ఇందులో థైరాయిడ్ హార్మోన్ తక్కువగా విడుదలవుతుంది. దీనివల్ల కారణం లేకుండా బరువు పెరగడం, విపరీతమైన నీరసం, చర్మం పొడిబారడం, మలబద్ధకం మరియు మహిళల్లో నెలసరి సమస్యలు కనిపిస్తాయి. 2 హైపర్థైరాయిడిజం. ఇందులో హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. దీనివల్ల విపరీతంగా బరువు తగ్గిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన మరియు నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. మీలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఒకసారి రక్త పరీక్ష TSH టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం. థైరాయిడ్ను నియంత్రించడానికి మందులతో పాటు ఈ చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. ధనియాల నీరు. రాత్రి 1 గ్లాసు నీటిలో 2 చెంచాల ధనియాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని మరిగించి వడకట్టి తాగండి. ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. అయోడిన్ మరియు సెలీనియం. మీ ఆహారంలో అయోడిన్ కలిగిన ఉప్పు, చేపలు, గుడ్లు మరియు డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా వాల్నట్స్ ఉండేలా చూసుకోండి. క్రూసిఫెరస్ కూరగాయలు. థైరాయిడ్ ఉన్నవారు క్యాబేజీ, కాలీఫ్లవర్ మరియు బ్రోకలీని పచ్చిగా తినకూడదు. వీటిని ఉడికించి మాత్రమే తీసుకోవాలి. వ్యాయామం. రోజుకు కనీసం 30 నిమిషాల నడక లేదా యోగా, ముఖ్యంగా ఉజ్జాయిని ప్రాణాయామం థైరాయిడ్ హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే థైరాయిడ్ సమస్యకు ఒత్తిడి ప్రధాన శత్రువు. తగినంత నిద్రపోవడం మరియు ప్రశాంతంగా ఉండడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులను అదుపు చేయవచ్చు. అలాగే సోయా ఉత్పత్తులను మరియు ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ను వీలైనంతవరకు తగ్గించండి. చూశారుగా, థైరాయిడ్ను భయపడాల్సిన అవసరం లేదు. సరైన జీవనశైలితో దీన్ని జయించవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోల కోసం మా ఛానల్ హెల్దీ హోమ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ.